అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుపతి పుట్టినరోజు. పుట్టినరోజులు మనుషులకే కాదండోయ్! ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి కూడా ఉంది. అదెలా వచ్చిందో నేను ఈరోజు మీకు చెప్తాను. తిరుపతి నగరం క్రీస్తు శకం 1130లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీ వైష్ణవ సంప్రదాయాల్ని ఆచరించే భగవత్ శ్రీ రామానుజాచార్యులు గారు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయానికి పునాది వేశారు. నాడు తిరుపతి నగరానికి రామానుజాచార్యులు చేతుల మీదుగా పునాది వేయడం, అనంతర కాలంలో దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం మనం చూస్తున్న తిరుపతిగా ఆవిర్భవించింది. సౌమ్యనామ సంవత్సరం ఉత్తర నక్షత్రం పాల్గొన పౌర్ణమి నాడు రామానుజులు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్ఠించి నిత్య కైంకర్యాలు చేసేవారు. 4 మాడవీధులను అగ్రహారాలతో తిరుపతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదట రామానుజపురంగా, ఆ తరువాత గోవిందరాజ పట్టణంగా పిలుచుకునేవారు. 13వ శతాబ్దం నుంచి తిరుపతిగా పిలవడం మొదలైనట్టు శాసనాలు చెప్తున్నాయి. సమతా ధర్మాన్ని ప్రబోధించిన రామానుజాచార్యులు సంకల్పించకపోతే నేడు హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా ఎంతో గొప్పగా భావించే తిరుపతి నగరం లేనే లేదు. తిరుపతి పుట్టినరోజును జరుపుకోవడం అంటే మన ఆధ్యాత్మిక నగర విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పడం, అలాగే భావితరాలకు మన నగరం చరిత్ర గురించి తెలియచేయడం. తిరుపతి అంటేనే సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన, ఓంకారనాదం, గోవింద గోవింద. ఈ విశిష్టతను మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి.